పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించే ఇప్పుడు మొత్తం ఒక రసవత్తర రాజకీయం అయితే నడుస్తుందా? ఇక్కడ కూడా కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాత్మక ఎత్తుగడలు ఈ రాజకీయాలైనా. వ్యూహాత్మక ఎత్తుగడలు అంటే పర్లేదు, కానీ ఇందులో కూడా అంటే జడ్పీటీసీ ఎన్నిక ఒక రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 చోట్ల జరుగుతున్నాయి పులివెందులతో పాటు. ఇవి ఒక పరీక్ష అవుతుందా ఇటు ప్రతిపక్షానికి అలాగే అటు అధికార పక్షానికి? ఇదే నేపథ్యంలోనే పోలింగ్ బూతులు మార్చడం కానీ, లేదు అంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అప్పట్లో ఏం జరిగింది అనే అంశాన్ని మళ్ళీ ఇప్పుడు సునీత గారితో రిపీట్ చేయించడం కానీ, ప్రజాకోర్టులో ఇప్పుడు ఎందుకంటే వైసీపీకి సంబంధించి అవినాష్ అక్కడ మొత్తం అవినాష్ రెడ్డి ఆయన అలాగే సతీష్ రెడ్డి ఇద్దరు మొత్తం చూసుకుంటున్నారు ఆ వ్యవహారాలు. కాబట్టి అవినాష్ రెడ్డి మీద నేరుగా నిందలు వేసే ప్రయత్నం లేదంటే ఆరోపణలు చేసే ప్రయత్నం జరుగుతుందా? ఇదంతా కూడా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి చుట్టూ జరుగుతున్న గేమేనా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఫస్ట్ పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి నిజంగా పోలింగ్ కేంద్రాలు మార్చడం అనేది అది ఒక రకమైన కుట్రలో భాగంగా చూడాలా? ఇవాళ వీళ్ళు రాసుకొచ్చారు టీడీపీ తొండాట అనేది. నిజంగా మరి తొండాట అనే పదం ఎందుకు వాడారు అనేది నాకైతే అక్కడ అర్థం కాలే. లేదు, కుట్రపూరిత రాజకీయం కాదు, ఇదో తొండాట అని ఏమన్నా వైసీపీ ఫీల్ అవుతుందా? అంటే ఇక్కడ గతంలో నేను ఈ ఫార్ములాని పల్నాడులో చూసా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. సాధారణంగా పల్నాడు ప్రాంతం అంటే తెలుగుదేశానికి పూర్తి పట్టు ఉన్నది. కోడెల శివప్రసాద్ గారు ఉన్న రోజుల్లో అది సుదీర్ఘకాలం పాటు ఆయనే గెలుస్తుండేవారు. ఎలక్షన్స్ చివరిదాకా ఎంత టెన్షన్ ఉన్నా చివరి నిమిషంలో ఆయనే విజయం సాధించడం జరిగింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి అబ్బాయి అయినటువంటి కాసు కృష్ణారెడ్డి ఓడిపోతూ ఉండటం అక్కడ అంత సిచ్యుయేషన్ నడిచేది అక్కడ. అయితే రాజశేఖర్ రెడ్డి 2004లో గెలిచాక ఆ తర్వాత 2006లోనేమో ఎలక్షన్ జరిగినాయి, బై ఎలక్షన్స్. అక్కడ అదే మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు. నేను ఫస్ట్ టైము అంటే అంతకుముందు అక్కడ బాంబులు వేసుకున్నారు, ఇక్కడ బాంబులు వేసుకున్నారు అన్నది వీడియో మా వాళ్ళు తీసి పంపిస్తే వేయటము ఇట్లాంటిది చూసాం. లేకపోతే నేను వెళ్ళిన టైంకి అక్కడ బాంబు పేలుళ్ళు అయిపోయి ఆ పొగలో బూడిదలో చూసాం. అట్లా కాకుండా బాంబులు వేసుకుంటున్న వీడియోలు తీసింది అప్పుడే నేను ఫస్ట్ టైం లైవ్లోకి వెళ్ళి తీసింది. లైవ్ వీడియోలు తీశాను, కొట్టుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు. ఏంట్రా అంటే అప్పుడు ఒక 2 ఊళ్ళ అవతల మమ్మల్ని ఆపారు ఇది పోలీసులు. ఏంటంటే అక్కడ బాంబులు వేసుకుంటున్నారు, మీరు వెళ్ళే ఏరియాలో పోలింగ్ జరుగుతుంది కానీ అన్నారు. మరి మీరంతా ఏం చేస్తున్నారంటే, మనం ఈ టైంలో వెళ్తే ఏముంటుందండి, కాసేపు ఆగితే అంతా అయిన తర్వాత మొత్తం అటు ఇటు కేసులు పెట్టచ్చు, కానీ ఇప్పుడు వెళ్తే మన మీద ఉండబడతాయి కదా అయ్యి, ఎందుకు వచ్చిన తలనొప్పి అన్నటువంటి చెప్పుకొచ్చారు. అక్కడ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, వీళ్ళని ఎక్కడి నుంచినో ఓ ఒత్తిడి ఉంది ప్రభుత్వం వైపు నుంచి అన్నటువంటి. ఆ తర్వాత నేను వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయా. మిగతా మీడియాని ఆపారు వాళ్ళు, నేను వెళ్ళిపోయా ముందుకి. వెళ్ళిన తర్వాత లోపల చూస్తే ఆ బూతుల దగ్గర రిగ్గింగులు జరిగిపోతున్నాయి, ఇసురుకుంటున్నారు, బాంబులు ఇసురుకుంటున్నారు. నేను ఆపి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరిని అడిగాను, అన్న మిమ్మల్ని రోజు టీవీలో చూస్తున్నారు, అప్పుడే కొత్త కదా ఛానల్ బిగినైన ఇది కదా. అప్పుడు ఓ రకంగా టీవీ జర్నలిస్టులుగా TV9కి ఒక అదృష్టం ఉండేది. ఈటీవీ ఫేసులు కనిపించేవి కాదు ముందు. వాళ్ళు వార్త వేసి చివరిలో చెప్పిన పీటుసీలు తక్కువగా ఉండేది. అంటే డైరెక్ట్గా నేమ్ డిస్క్లోజ్ ఫేస్తో సహా బాగా పబ్లిసిటీ అయింది. ఓ రకంగా చెప్పాలంటే తొలి జర్నలిస్టులుగా మేమే అయ్యాం ఇప్పుడు తెలుగులో. 2004 ఆ టైంలోనే కదా TV9 స్టార్ట్ అయింది. అందులో ఈ BBC, స్టార్ టీవీ టైప్లో రిపోర్టర్లు స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడటం ఇదంతా కూడా కాస్త అబ్జర్వ్ చేస్తారు కదా వాళ్ళు. అన్న మిమ్మల్ని టీవీలో రోజు చూస్తున్నారు, మీరు బాగా మాట్లాడతారన్న, నన్ను మాత్రం ఆపద్దన్న అంటే ఎందుక ఏందా గొడవ అంటే, అన్న 20 ఏళ్ళ నుంచి ఓటేయలేదు మేము, 25 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఓటేయలేదే, మొట్టమొదటిసారి ఓటేస్తున్నాం అని చెప్పారు. అంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటర్లు. కోడెలు బతికున్న, అదే కోడెల తర్వాత అనుకోండి చనిపోయింది, కోడెల ఆ రోజున ఉన్నంత వరకు ఆపనిచ్చే అక్కడ వాళ్ళని ఓట్లు అయినాయిలా. అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ వల్ల గాల కంట్రోల్ చేయడం. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చాక మాత్రం దాన్ని ప్రతి చోట కూడా స్కెచ్ వేశారనమాట. ఆ టైంలోనే అత్యధిక జెడ్పీలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే అక్కడ కూడా పల్నాడులో కూడా సాధించారు అప్పుడు వాళ్ళు. అప్పుడు ఒక ఫార్మెట్ నేను అబ్జర్వ్ చేశా. వాస్తవంగా మనకేంటి పోలింగ్ బూత్ అంటే ఒక స్కూలో, ఒక
ప్రభుత్వ కార్యాలయం ఇట్లాంటివి పెడతారు. అక్కడ ఇళ్ల మధ్యలో ఒక గదిలో పెట్టారు. ఇళ్ల మధ్యలో ఒక గదిలో ఏంటది అని కనుక్కుంటే తెలుగుదేశం ఇది కాంగ్రెస్ ఓటర్లు కూడా తెలుగుదేశం బలంగా కొన్ని ఏరియాలు ఉంటాయి, అక్కడ కాంగ్రెస్ కొన్ని ఏరియాలు ఉంటాయి. అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి ఓటేయాలి, వాళ్ళు అసలు ఈ సరిహద్దులోకి వస్తే తాడదేస్తారు, అందుకని ఎప్పుడు రారు వాళ్ళు, అందుకని ఇక్కడ వీళ్ళ ఓట్లు పడిపోయి ఎప్పుడు గెలిచేసేవాళ్ళు, మిగతా అది బూత్ క్యాప్చరింగ్ చేసుకుని రిగ్గింగ్ చేసుకుని లేకపోతే సైక్లింగ్ చేసుకుని గెలిచేస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ పోలింగ్ బూతులను ఆపేపించి అక్కడికి వెళ్ళి పెట్టారు వాళ్ళ ఏరియాలో. ఏది కాంగ్రెస్ వాళ్ళ ఏరియాలో పెట్టారు, టీడీపీ వాళ్ళ ఏరియా కూడా తీసుకెళ్ళేసి. అట్లాగా అక్కడ ఫస్ట్ టైం చూసి అట్లాగా అంటే ఇట్లాగ పోలింగ్ బూతులు ఈ సిస్టమ్ ఉంటుంది అన్నది. మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ వార్తలు ఏంటంటే అట్ట అనిపించింది నిన్నటి రాత్రి ఆ డీటెయిల్స్ చూశాక, బ్రేకింగ్లో చూశాక అక్కడ కనుక్కున్నాక నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఫార్మెట్ ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తున్నారు. మామూలుగా అయితే మనకి పోలింగ్ బూత్ల నిబంధనలు ఏంటంటే మనకి చుట్టుపక్కల 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ లోపు ఉండాలి, 1 కిలోమీటర్ లోపే ఉండాలి మనకి పోలింగ్ బూత్ అనేది. ఇది రూలు. మీరు అబ్జర్వ్ చేస్తే అడవుల్లో కొండ ప్రాంతాలకి వెళ్ళి మరీ ఓట్లు వేపిస్తారు. అక్కడ ఉండేది 50 కుటుంబాలైనా సరే, 50 కుటుంబాలు ఉన్నా సరే కొండల పైన అడవుల్లో వెళ్ళి మరీ ఓట్లు వేపిస్తారు. హెలికాప్టర్లో కూడా వెళ్ళి ఓట్లు వేపిస్తారు రూల్ ప్రకారం. అట్లాదంటే పోలింగ్ అనేటటువంటిది వాళ్ళకి దగ్గరికి ఉండాలి అన్నది రూల్ కదా. అట్లాంటిది ఇక్కడ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరానికి మార్చడం ఏంటి ఓటరు? పోనీ ఆ ఏరియాలో ఏమన్నా కాంప్లికేటెడ్ ఉంటాయి అంటే సెన్సిటివ్ ఏరియాస్ అంటారనమాట, అట్లాంటప్పుడు అక్కడి నుంచి కొద్దిగా దూరంలో పెడతారు, అది రూలు. అలా కాకుండా ఈ ఊరోళ్ళు వెళ్ళి ఆ ఊర్లో ఓటేయాలి, ఆ ఊరిలో వచ్చి ఈ ఊర్లో ఓటేయాలని పెట్టడం ఏంటి అంటే ఖచ్చితంగా స్ట్రాటజిక్గా నడుపుతున్నారు అనమాట వ్యూహం. ఓ రకంగా చెప్పాలంటే నంద్యాల ఉప ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డి పనిచేసింది ఆ రోజున. రౌడీ షీటర్లు అందరి మీద రౌడీ షీట్లు ఎత్తేపిస్తామని హామీల దగ్గర నుంచి దాదాపు 1000 మందికి పింఛన్లు ఇవ్వడం దగ్గర నుంచి అనేకం చేశారు. అప్పుడు అప్పట్లో రోడ్లు వేయడం అప్పటికప్పుడు ప్రారంభించి ఇట్లాంటి ఆ రోజుల్లో అట్లా చేస్తే గెలిచింది తెలుగుదేశం పార్టీ. గుర్తుంది కదా, 2017లో అనుకుంటా నంద్యాల ఉప ఎన్నిక జరిగింది, అప్పుడు విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంత ప్రతిష్టాత్మక కాకపోతే ఆ టైప్ కాదు. అప్పుడు ఏంటి జనాలకి పెన్షన్లు ఇవ్వడాలు ఎక్కువ మందికి, లేకపోతే అట్లా రకరకాల బెనిఫిట్స్ చేశారు, డబ్బులు లేకపోతే అన్ని రకాలు కూడా. ఇప్పుడు ఈ దఫా అట్లా కాకుండా ఈ మజిల్ పవర్తో కట్టడి చేస్తున్నారు. మజిల్ పవర్, మనీ పవర్ అన్ని రకాలు వాడుతున్నారు. అధికార యంత్రాంగపు వ్యవహారం అంతా ఇక్కడ వాడేసుకుంటున్నారు పూర్తిగా. విచిత్రం ఏంటంటే వైసీపీ టైంలో నియమించబడినటువంటి ఎన్నికల కమిషనర్ ఆవిడ ముందు అదేదో పోస్ట్కి తీసుకున్నారు ముందు, తర్వాత తీసేస్తే మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు కదా ఆమెకి. ఫస్ట్ నీలం సాహాని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే ఆవిడే కదా, ముందు వేరే పోస్ట్ కి పెట్టి ఆ తర్వాత ఆమెని మొదట తీసేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగింది, ఈ పోస్ట్ కి పెట్టడం అన్నటువంటిది. అట్లాంటి మనిషికి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, వీళ్ళు ఏమైనా పోని ఇప్పుడు ఆవిడకి వెళ్ళి ఎంత పత్రాలు ఇస్తున్నారు, ఫోటో దిగడానికి పనికి వస్తుంది. ప్రాక్టికల్గా ఎలక్షన్స్ అప్పుడు అంటే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ అక్కడ తిట్టడం అది వేరు, ఇక్కడ కళ్ళెదురుకుండా ఒక తేడా జరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ బూత్ మార్చమని చెప్పేసి ఎందుకు మారుస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు? ఇదేదో ఇంతకు ముందు జరిగి ఉండాలి కదా పోలింగ్ బూత్, అది కూడా ఈ ఏరియా ఈ ఊరోళ్ళు వెళ్ళి 4-5 కిలోమీటర్ల దూరం వేయడం ఏంటి? ప్లస్ దాడులు జరిగితే ఆ దాడులకు సంబంధించినటువంటిది వన్ సైడ్ దాడులు, పోని ఇద్దరు ఒకళ్ళనొక్కడు కొట్టుకుంటే ఇష్యూ అంటారు, దాడులు ప్రతి దాడులు అనుకుంటారు. కానీ వైసీపీ వాళ్ళే కొట్టారు, కొడితే వాళ్ళు ఇంకా మా వల్ల బతికిపోయారు అనేటటువంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎలాంటి కాన్సెప్ట్ని ఇస్తున్నారు ఇక్కడ అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు బరి తెగించి ఉన్నటువంటి సందర్భంలో మేమే కాపాడాం ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఇవన్నీ కూడా ఒక సర్కమ్స్టెన్స్ చూపెడుతున్నాయి. అంటే సామదాన భేద దండోపాయాలతో గెలవడం కోసం సర్వశక్తులు వడ్డడం కాదు, సర్వశక్తులని
బలంగా వినియోగిస్తోంది, బలవంతంగా వినియోగిస్తోంది అధికార పక్షం. అది ఇప్పుడు అక్కడ స్పష్టంగా కనబడుతున్న అంశం. ఇందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారి హత్య కోసం కూడా మరొక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా సునీత గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే? అంటే అట్లాంటి సెంటిమెంట్లు సహజంగా క్రిందటిసారి కూడా మొన్న కూడా వాడారు కదా వీటిట్లో. ఈ దఫా గెలిచింది అనుకోండి, మా నాన్న గెలిచాడని చెప్పచ్చునేమో కూడా ఆవిడ. దాంతో బేసిక్ సమస్యల్లో ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తెగా ఆ హత్య కేసుకు సంబంధించి ఆమెకు మాట్లాడే హక్కు ఉంటుంది. అవును. బట్ ఆ విచారణకు సంబంధించి ఉన్న కన్ఫ్యూజన్ అది అట్లాగే వదిలేశారు. ఇప్పుడు ముందు ఏమన్నది అన్నాను కదా, ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు, బాబాయిని హత్య చేసి అనే పదం. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అంటుంది. దాంట్లోనేం పెట్టింది సాక్ష్యాలు తారుమారు కేసు బేసిక్గా. కాబట్టి రకరకాలు అంటే ఇది వన్ ఆఫ్ ద వెపన్. ఆమె ప్యూర్లీ తెలుగుదేశం కోసం పనిచేస్తుంది అన్నది మొన్న ఎలక్షన్స్లోనే స్పష్టమైపోయింది. ఓ సెంటిమెంట్ కూడా రేకెత్తు, మొన్న చేయలేదు గయ్యా మీరు ఎంపీ ఎలక్షన్లో షర్మిలు గెలిపించమంటే అవ్వలేదు కదా, జగన్ని ఓడించమంటే అవ్వలేదు కదా, ఈ దఫానన్నా కొంచెం చేసి పెట్టండి జడ్పీనన్నా అని అడిగే పద్ధతి అనమాట అది. అంటే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం రెండు రకాలుగా ఉపయోగపడుతుందా? అంటే రేపొద్దున్న కేసు మళ్ళీ దర్యాప్తు ప్రారంభించండి, చెయ్యండి, వీళ్ళు బెయిల్ రద్దు చేయండి అని అడగడానికి, అలాగే ఇక్కడ కూడా ప్రజాకోర్టులో అవినాష్ రెడ్డిని దోషిని లేదంటే ప్రజాకోర్టులో శిక్ష వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది. అంటే బెయిల్ రద్దు లేదు, ఇక అసలు ఆ సీన్ అయిపోయింది. ఇక ఉన్న ఏకైక అంశం ఇప్పుడు ఏంటంటే ప్రజాకోర్టు ఇది కూడా కాదు. వాస్తవంగా ఏంటంటే అక్కడ జగన్ పట్టు లేదు అని నిరూపించాలనుకుంటున్నారు వీళ్ళు. జగన్ పట్టు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కుప్పంలో చంద్రబాబు గారికి సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో అతి భారీ తేడాలు గెలిచారు కదా మొన్నటిసారి, సీరియస్ ఎఫర్ట్ పెట్టి. స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు భారీగా గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, జెడ్పీటీసీలు గెలిచారు, మున్సిపాలిటీ గెలిచారు. అంత విజయాలు అయినాయి కదా బాబు గారి ఓటమి తర్వాతన. కాబట్టి అంటే రాష్ట్ర స్థాయిలో ఓటమి, కుప్పంలో అయితే ఆయన ఎమ్మెల్యే కదా, కుప్పంలో ఆయన ఎమ్మెల్యే ఉండగానే అక్కడ అన్ని గెలిచారు. ఇప్పుడు ఇక్కడ పులివెందులు గెలిచి చూపించాలి, దానికి దెబ్బకి దెబ్బ కొట్టాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు కనబడుతుంది అక్కడ. సార్ ఇక్కడ వాస్తవానికి మొన్న ఎన్నికలకి సమయంలో సునీత్ గారు అంటే షర్మిల గారు ఉన్నారు, ఇద్దరు కలిసి గట్టి ప్రయత్నం అయితే చేశారు. ఓకే, అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. ఇది జడ్పీటీసీ ఎన్నికల విషయంలో అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఈమె ఇప్పుడు ఏదో వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ బలం పెరిగింది అని అనుకున్న టైంలో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారా, అలాగే సునీత గారికి కూడా దూరంగా ఉన్నారా, లేదంటే ఆమె ఈ మధ్య రాజకీయాలను ఏమన్నా లైట్ తీసుకుంటున్నారా అనుకోవాలా? ఎందుకంటే పులివెందులు కదా ఇది, జడ్పీటీసీ ఉప ఎన్నిక కదా, అందుకని. అంటే ఇక్కడ భారతదేశ చరిత్రలో ఒక విచిత్రమైన పొత్తు ఆంధ్రప్రదేశ్లో పులివెందులు కడప జిల్లాలోనే జరుగుతుంది. అదేంటంటే కడపేంట్లే స్టేట్ అంతా కూడా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బద్ధశత్రువులు, సైద్ధాంతిక శత్రువులు, బద్ధశత్రువులు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏకి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ వాస్తవం కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది. అలాంటి తెలుగుదేశం వెళ్ళి 2018లో కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు తెలంగాణలో దేశవ్యాప్తంగా రాహుల్ని ప్రధానం చేయడానికి చంద్రబాబు నాయుడు తిరిగినప్పుడు దానికి నజరానాగా ఇది అనుకోవచ్చు కదా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా జగన్ ఓట్లు చీల్చి గెలిపిద్దామని ప్రయత్నం చేసింది ఆవిడ. అంటే కాంగ్రెస్ మద్దత, షర్మిల గారి వ్యక్తిగత మద్దత ఇద్దరిది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక షర్మిల అయితే ఒక రకం, అతని పేరేంటి మాణిక్యం ఠాకూర్ ఇప్పుడు ఇన్ఛార్జ్, ఆయన కూడా జగన్కి వ్యతిరేకంగానే వెళ్తున్నాడు కానీ బాబు సర్కార్కి వ్యతిరేకంగా లేరు. కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వం కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంది. దానికి కారణం మేబీ తెలంగాణలో రేవంత్ రెడ్డిని సీఎం చేయించింది కూడా చంద్రబాబు గారు అంటారు కదా. అంటే బీజేపీతో గత్యంతరం లేక జట్టు కట్టారు ఆంధ్రప్రదేశ్లో, కూటమిగా ఉన్నారు. కాంగ్రెస్తో కూడా జట్టులోనే ఉన్నారు. వీళ్ళు జాతీయ స్థాయిలో ఇద్దరితోనూ ఒకేసారి 2 జాతీయ పార్టీలతో పొత్తులో ఉన్నట్టుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అందుకని లేకపోతే షర్మిల అట్లా తప్పు చేస్తుంటే వీళ్ళు చేయొచ్చు కదా, ఏందమ్మా అట్లా అని చెప్పేసి. అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఏంటి, నువ్వు ప్రధానిలో పోటీ చేస్తాం, వైసీపీ అంతు చూస్తా ఉన్నారు కదా, వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టచ్చు. షర్మిల గారు అందులో పులివెందుల సొంతూరు కాబట్టి కూర్చుంటే అసలు ఏంటనేది తెలిసేది కదా. ఆవిడ ఎందుకు చేయట్లేదు, లేదా ఆవిడ అడగచ్చు కదా,
తెలుగుదేశం మీరు డ్రాప్ అవ్వండి మేము ఇద్దరం చూసుకుంటామని. అదేంటో తెలియదు కదా ఎవరు సత్తా ఏంటి అనేది. అంటే మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదో వేశారు కదా సార్ 24 మెంబర్లతో పెట్టి మొత్తం మాణిక్యం ఠాగూర్ ఈమె అందరూ కలిసి, అది ఏమన్నా ఈమెకేమన్నా నచ్చలేదేమో. అట్లేం లేదు ఆవిడికి, అంటే ఆవిడికి అవన్నీ కూడా ఓ రకంగా ఉత్తుత్తి కమిటీలు అవి దేనికి పనికొచ్చేగా జడ్చేదిగా. తెలంగాణలో అంటే తెలంగాణలో కూడా రేవంత్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అసంతృప్తి వాళ్ళని చల్లార్చడానికి ఆవిడ పేరేదో మీనాక్షి నటరాజన్ కూర్చుని కాసేపు కబుర్లు చెప్తూ ఉంటారు, టీలు ఇప్పించి టీ తాగడం. ఎవరైతే అసంతృప్తి ఉందంటే మనం అర్జెంటుగా పదండి వాకింగ్కి వెళ్దామని చెప్పి పాదయాత్రని తీసుకెళ్తుంటారు అనమాట, లేకపోతే టీ యాత్రలను తీసుకెళ్తుంటారు. తద్వారా రేవంత్ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి అధినాయకత్వం ఒక పావును వాడుతుంది ప్రతి చోట కూడా. కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఫార్ములా, ఇదివరకు ఏంటంటే 2-3 గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల మధ్య గొడవ పెట్టి చలిగాచుకునేది అధినాయకత్వం. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కొక్క నాయకుడిని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళకి అసమ్మతి వర్గం ఏదైతే ఉంటుందో అసమ్మతి వర్గాన్ని యొక్క ఆగ్రహాన్ని చల్లారుస్తున్నట్టు నటించే విధంగా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కథ నడుపుతుంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా రాహుల్ గాంధీ ఫార్ములా ఎట్లా ఉందంటే ఆ నాయకులు మనం డెవలప్ చేయాల్సిందే, గతంలోకి మళ్ళీ జగన్ వదులుకున్నట్టు వదులుకోకూడదు, అట్లా వదులుకుని నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలా తయారు చేయాలంటే వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలి. ఉట్టి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉన్నామంటే మిగతా వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున అవతల పార్టీలోకి వెళ్తారు. అట్లా పోనీయకుండా ఉండడానికి అనుసరించాల్సిన వ్యూహం ఏంటంటే అసంతృప్తి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనియాలి. ఆ మాట్లాడినిచ్చే వాళ్ళతో చూడడానికి ఈ సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా అంటే అధిష్టానం వ్యవహరిస్తున్నట్టుగా నటించడం కోసం ఒక ఇన్ఛార్జీని పెడుతున్నారు. మీకు డీకే శివకుమార్ అక్కడ సిద్ధరామయ్య గొడవ వస్తుంటే కూడా అక్కడ కూడా ఒక డ్రామానే కదా నడుస్తుంది. డీకే శివకుమార్కి లెక్క ప్రకారం ఇప్పుడు ఇవ్వాలి పదవి ఇంకో 2-3 నెలల్లో, ఇవ్వకుండా అక్కడ డీకే శివకుమార్కి చల్లార్చే వ్యవహారం ఒకళ్ళు చూస్తున్నారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ పెట్టారు, అట్లాగే ఇక్కడ ఒక కమిటీ పెట్టారు. తద్వారా డైవర్షన్ టాక్టిక్స్, షర్మిలకే నాయకత్వం, ఇంకా అందులో తిరిగేమీ లేదు. కాకపోతే ఏంటంటే షర్మిల ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటోంది, అక్కడ వాళ్ళని వదిలేస్తే అంటే షర్మిల వాళ్ళతో ఓ రకంగా తను పోటీ చేస్తే కనుక జగన్ అనుకూల ఓట్లు చీల్చడం కంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీలుస్తానేమో అని భయం వేసినట్టుంది ఆవిడకి. కిందసారి అనుకున్నది ఏంటంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీల్చి జగన్ అనుకూల ఓట్లు తను చీలుస్తాను, తెలుగుదేశం కూడా ప్రోత్సహించింది అప్పుడు షర్మిల్ని. కాకపోతే షర్మిల చీల్చిన ఓట్ల వలన జగన్ ఓడిపోలేదు కదా, అవినాష్ ఓడిపోలేదు కదా, పైగా తెలుగుదేశం వ్యతిరేక ఓటు కూడా కొంత చీలినట్టు అనే ఫీలింగ్ ఉంటుంది కదా కొంత. అంటే ఇక్కడ తెలుగుదేశం ఇంకొక ఓట్లు అటు పోయినాయి, అప్పుడు ఈ ట్రిప్ అట్లా పోకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అనమాట. సార్ ఒక రకంగా అంటే పులివెందుల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పరీక్ష అవుతాయా ఇవి? ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నికల్లో మొన్న ఈ దాదాపుగా 6-7 ఈఏ ఎవరు పోటీ చేయకలే వైసీపీ వాడు భయపడిపోయారు. భయపడిపోతే అక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైంది తెలుగుదేశం పార్టీ. దాన్ని అది ఓటమే కదా వైసీపీకి. ఇదివరకు వీళ్ళు అట్లాగే ఏకగ్రీవాలు చాలా గెలిచారు కదా, దాన్ని గెలిపారన్నారు కదా, అవతల ఓడారని చెప్పారు కదా. సేమ్ ఇప్పుడు అట్లాగే అప్పుడు గెలిచారు కొన్ని చోట్ల నా పోటీ జరిగి గెలిచామని చెప్తారు కదా, అట్లాగే ఇప్పుడు గెలిచినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం వాడు గెలిచినట్టే, వైసీపీ ఓడినట్టే అవుతుంది ఖచ్చితంగా. ఈ ఏడాది పాటు పరిపాలన అవన్నీ దీని మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయా? దానికి దీనికి సంబంధం ఉండదు అంటే పరిపాలనకి ఇవి తీర్పు అని అనుకోవడానికి వీలేదు. అక్కడ ప్రతిష్టాత్మకం పులివెందుల వరకు, మిగతా చోట్ల ఆ కౌంట్ వేసుకోవచ్చు. పులివెందులలో వరకు జగన్ బలాన్ని తగ్గించడం, తమ బలాన్ని ప్రూవ్ చేసుకోవడం. ఇక్కడ వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టడానికి సుదీర్ఘకాలం పాటు సతీష్ రెడ్డి పనిచేశాడు. ఒకప్పుడు సతీష్ రెడ్డి రాజశేఖర రెడ్డి చొక్కా చించినోడు అనమాట ఎలక్షన్స్. అంత మొండోడనినే చాలా కాలం అతన్ని హైలైట్ చేశారు. అయితే ఆ సతీష్ రెడ్డిని బీటెక్ రవి టీం వచ్చాక పక్కన పెట్టడం జరిగింది. దాంతో అతను విరక్తి చెంది వైసీపీ వైపుకి వెళ్ళిపోయాడు. బీటెక్ రవి ఎప్పుడు సక్సెస్ అయ్యాడు? క్రిందటిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడంతో. అప్పుడు చేయించింది ఎవరు? ఆ కథ అంతా కూడా వివేకానంద రెడ్డి ఓడిపోయింది ఎవరి చేతిలో? బీటెక్ రవి చేతిలో. అవును. ఇప్పుడు జోక్ ఏంటంటే ఈ సునీత వ్యవహారం, ఏ దస్తగిరి అయితే తన తండ్రి గుండెల మీద గొనపందించానని చెప్పాడు, ఏదో గొడ్డలు కొట్టానన్నాడు, అదే దస్తగిరి కోసం ఈవిడ తాపత్రయపడుతుంది అతన్ని కాపాడడానికి, అతని కోసం కోర్టులకు వెళ్తుంది. రెండవది, అసలు ఆ రోజున ఈ గొడవకి అంతటి కారణం ఏంటి?
వివేకానంద రెడ్డి మర్డర్కి కారణం ఏం చెప్పారు వీళ్ళు అందులో? ఉమ్, వివేకానంద రెడ్డి అని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడించారు. ఉమ్, ఆ ఓడించింది ఎవరు ఓడించారు? బీటెక్ రవి. ఉమ్, బీటెక్ రవి ఎందుకు గెలిచాడు? ఇదే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ సహకారంతో అనివే కదా. అది నేను ఎంత అవును. చూస్తానని వివేకానంద రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. అందుకు చంపించారని కూడా ప్రచారం చేశారు కదా అప్పుడు. అవును. ఉమ్, గెలిచింది ఎవరు? బీటెక్ రవి. ఎవరి మీద? ఉమ్, 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 వివేకానంద రెడ్డి మీద. ఉమ్, ఎలాగా? వైసీపీ చేతిలో ఉండగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు, ఉమ్, వైసీపీ చేతిలోనే ఉన్నాయి అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్నీ ఉమ్, ఉమ్, ఉండగా ఓడిపోయాడు. అవును. అధికారంలో ఉండి ఓడిపోయారు అక్కడ. ఉమ్, ఇదే అధికారం ఆ ఏరియాలో పూర్తి పట్టుండి ఓడిపోయారు. ఉమ్, అందులో పోనీ ఏ 50-50 కాదు, 100కి 90% మంది వైసీపీ వాళ్ళు ఉండి ఓడిపోయారు. ఉమ్, ఉమ్, అంతకుముందు తెలుగుదేశం కదా అధికారంలో ఉన్నప్పుడు కదా జరిగింది అది. అవునవును. దాని ఇంపాక్ట్ అంటే ఏంటి అక్కడ కథ నడిచింది? సీఎం రమేష్ బీటెక్ రవిని ముందు పెట్టి గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్ళతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ శివప్రసాద్ రెడ్డి ద్వారా చేసుకొచ్చాడు. శివప్రసాద్ రెడ్డి అప్పట్లో ప్రచారం ఏంటంటే సీఎం రమేష్కి సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ చూస్తాడని. అప్పుడు టీడీపీలో ఉన్నాడు సీఎం రమేష్. ఉమ్, ఆ విధంగా చంద్రబాబు గారికి నజరానా ఇచ్చాడు ఆయన ఎమ్మెల్సీ గెలిపించి. అవును. ఉమ్, ఇప్పుడు ఆ బీటెక్ రవికి ఈ మద్దతు ఇస్తోంది. తన తండ్రిని ఓడించిన బీటెక్ రవిని గెలిపించడానికి ఉమ్, మద్దతు ఇస్తోంది. దానికి కారణం తన తండ్రిని చంపినటువంటి అతనికి వ్యతిరేకంగా అనేటటువంటి రూట్లో నడుస్తోంది. ఉమ్, అది ఇక్కడ తేడా. ఒక రకంగా ఆమె మొన్నే తీర్పు ఇచ్చేసిందేమో, బీటెక్ రవికి వీళ్ళకి సంబంధం లేదని నన్ను వాళ్ళ ముగ్గురు పేర్లు రాసి లేఖ మీద సంతకం పెట్టమన్నారు, నేను చదివిన తర్వాత పెట్టలేదని చెప్పడం, అక్కడే ఈమె ఒక తీర్పు ఇచ్చేసినట్టు కాదా? అంటే అది వాళ్ళకేం పబ్లిక్ సంబంధం లోకి అదే లేదని. సింపతి తీసుకెళ్ళటం. ఉమ్, వాళ్ళ పట్ల సింపతి కదా. అయ్యో చూడండి అప్పట్లో జగన్ వీళ్ళని తొక్కేవారు. అసలు వాస్తవంగా ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ అదే కదా. వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పింది ఆవిడే. అదే. అవును. జగన్ కాదు అప్పుడు చెప్పింది, ఆవిడే చెప్పింది అవును. అప్పుడు. వాళ్ళ ముగ్గురు మీద అనుమానం అన్నటువంటిది. ఉమ్, రాసిస్తే సంతకం పెట్టనంటే మొన్నటిదాకా ఈ జగన్ ఎప్పుడైతే వీళ్ళందరి కుటుంబం అంతా కూర్చుని ఆ తర్వాతని అమ్మాయి లేదు అతన్ని వేసేయమని చెప్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని వేసేయమంటే ఆయన ఎందుకు అనుమానిస్తున్నాం అంటే అతను కొంచెం తేడా చూస్తున్నాడని చెప్తే, అట్టయితే మీ ఆయన గురించి చూడాలి ఎందుకంటే సిట్ ఇచ్చింది నివేదిక అని అతను అనడంతో అప్పటి నుంచి ఆవిడ మారిపోయింది పూర్తిగా ఉమ్, ఉమ్, దాంట్లో. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఒక పెద్ద ఆసక్తి అయితే నెలకొంటుంది. రేపు 12వ తేదీ తర్వాత 12 అయితే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ వైసీపీకి కూడా ఒక రకంగా ఇది ఒక పెద్ద పరీక్ష కాబోతుందా? వాస్తవానికి ఇటువంటి ఏకగ్రహం అవుతే, కానీ ఇక్కడ ఇద్దరు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి పరీక్ష అవుతుంది. వైసీపీ ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక పరీక్ష అవుతుంది. పైగా పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా నియోజకవర్గం కాబట్టి ఏం జరగబోతుంది, ఎలా ముందుకెళ్తారు ఏంటనే చూద్దాం.